న్యూస్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ సొంత జిల్లా చిత్తూరులో పర్యటించబోతున్నారు. ఆరోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తలపెట్టిన సంజీవని కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటన షెడ్యూల్ ఖరారైంది. శనివారం ఉదయం 9 గంటలకు అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి బయలుదేరి ఉదయం 11 గంటలకల్లా యాదమర్రి మండలం కండ్రిక గ్రామానికి చేరుకుంటారు. ఇక అక్కడ మధ్యాహ్నం 1 గంట వరకు జరిగే ప్రజావేదికలో పాల్గొని సంజీవని కార్యక్రమానికి శ్రీకారం చుడతారు. ఈ కార్యక్రమం అనంతరం మధ్యాహ్నం 1:35 సీఎం సంతగేటులోని ప్రభుత్వ ఆసుపత్రిని సందర్శిస్తారు. అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవలు, సౌకర్యాల గురించి అడిగి తెలుసుకుంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2:20 సంతగేటు సమీపంలోనే టీడీపీ కార్యకర్తలతో నిర్వహించే సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా క్యాడర్కు పలు అంశాలపై దిశానిర్దేశం చేయనున్నారు. ఈ సమావేశం ముగిసిన అనంతరం సాయంత్రం 4 గంటలకు ముఖ్యమంత్రి తిరిగి అమరావతికి పయనమవుతారని అధికారులు తెలిపారు. సీఎం చంద్రబాబు నాయుడు చిత్తూరు పర్యటనకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గిరినాథ్ ఫోన్ లో అందిస్తారు. గిరినాథ్, రైట్, ఏదైతే నారా చంద్రబాబు నాయుడు ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటించున్నారు, ఈ పర్యటనకు సంబంధించి ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా అయితే పూర్తయిన పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సీఎం ఇవాళ చిత్తూరుకు సంబంధించినటువంటి పోతలపట్టు నియోజకవర్గం యాదమర్రి మండలం చిన్నిరెడ్డిపల్లిని సందర్శించనున్నారు. అక్కడ ప్రజా వినతులు స్వీకరించనున్నారు చంద్రబాబు. ఆ తర్వాత అక్కడ ప్రజాప్రతినిధులతో కూడా అధికారులతో సమావేశం అవనున్నారు. ఇవాళ సంబంధించి ప్రజాప్రతినిధులు కూడా చంద్రబాబుని కలవడానికి కూడా పెద్ద ఎత్తున వస్తున్నారు. దాదాపు 1000 మందితో కార్యకర్తలు అధికారులతో సమావేశం అయ్యే విధంగా కూడా చర్యలు చేపట్టారు. ప్రజా వేదిక వద్ద సమావేశంలో పాల్గొన్న అనంతరం కూడా సరే సంతగేటు ప్రభుత్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ఆయన సందర్శిస్తున్నారు. రోగులకు వైద్య సిబ్బందితో ముఖాముఖి కూడా నిర్వహించున్నారు. ఏ విధంగా ఇట్లా సేవలు అందించబోతున్నారు దానిపైన. ఆ తర్వాత టీడీపీ శ్రేణులతో కూడా ఆయన సమావేశం కానున్నట్టయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఈ యొక్క సమావేశానికి సంబంధించి ఇప్పటికే పెద్ద ఎత్తున అన్ని ఏర్పాట్లు కూడా చేసిన పరిస్థితి అయితే కూడా ఉంది. చంద్రబాబు నాయుడు అయితే 2 రోజులకు ముందు కూడా ఈ యొక్క కుప్పం నియోజకవర్గంలో పర్యటించారు. అక్కడ తిరుపతి గంగమ్మని దర్శించుకున్నారు. ఆ తర్వాత ఉన్నటువంటి పార్టీ కేడర్ తో కూడా ఆయన సమావేశమైన పరిస్థితి ఉంది. అయితే మరో 2 రోజుల్లోనే అంటే ఇవాళ మరికొద్ది సేపట్లో కూడా సరే సీఎం చంద్రబాబు నాయుడు అంటే ఆ యొక్క 11 గంటల ప్రాంతంలో కూడా సరే ఈ యొక్క యాదమరికి అయితే చేరుకోనున్నారు. అక్కడ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసినటువంటి హెల్త్ బ్యాగ్ చేరుకుంటారు. అధికారులు ప్రజాప్రతినిధులు ఆయన స్వాగతం పలికిన తర్వాత 11:15 నుంచి 1:30 వద్ద ప్రజావేదిక వద్ద సమావేశంలో పాల్గొంటారు. 1:30 సమీపంలో సంతగేటు వద్ద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి రోగులు, వైద్య సిబ్బందితో కూడా ఆయన ముఖాముఖిలో మాట్లాడి 2:20 హెలిప్యాడ్ సమీపంలో ఏర్పాటు చేసినటువంటి సభా ప్రాంగణంలో తెలుగుదేశం పార్టీ కేడర్ కి సంబంధించినటువంటి నేతలతో అంతా సమావేశం కానున్నారు. ముఖ్యంగా రాబోయే భవిష్యత్తులో ఏదైతే మరి కొద్ది రోజుల్లో కూడా ఈ యొక్క స్థానిక సంస్థ ఎన్నికలు ఏవైతే ఉన్నాయో దీనికి సంబంధించి సిద్ధం కావాలంటూ అక్కడ ఉన్నటువంటి శ్రేణులు కూడా ఆయన దస్తావేజ్ చేసి ఇచ్చే పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఆ యొక్క జిల్లాకు సంబంధించినటువంటి ఇప్పటికే ఆ యొక్క ప్రజాప్రతినిధులందరూ కూడా అక్కడ చేరుకున్న పరిస్థితి ఉంది. వాళ్ళందరితో కూడా
దాదాపు 1000 మంది ఆ యొక్క ప్రాంగణంలో కూర్చొని చంద్రబాబుతో ముఖాముఖంగా మాట్లాడే ఏర్పాటు కూడా చేసినట్టు పరిస్థితి అయితే ఉంది. అయితే 6 గంటలకి అక్కడి నుంచి కూడా తిరుగు ప్రయాణం అయితే పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే సీఎం పర్యటనకు సంబంధించి పూర్తి అయితే ఏర్పాటు అయితే ఇప్పటికే ఏర్పాటు లేని పరిస్థితి అయితే ఉంది. హెల్ప్యాడ్ ప్రజావేదిక వద్ద అంటే తెదేపా శ్రేణులతో సమావేశాన్ని నిర్వహించి వేరు ఆ 2 ప్రాంగణాలను అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే కూడా కనిపిస్తుంది. ముఖ్యంగా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పూతల నియోజకవర్గ ఎమ్మెల్యే మురళీమోహన్ అదేవిధంగా జిల్లా కలెక్టర్ అయితే సుమిత్ కుమార్, జిల్లా ఎస్పీ విశారన్ కూడా ఏర్పాటు చేసే పర్యవేక్షణ చేస్తున్న పరిస్థితి అయితే కూడా ఉంది. అయితే మరికొద్ది సేపట్లో ఈ యొక్క చంద్రబాబు నాయుడు యొక్క పర్యటన జిల్లాకు రానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున చిత్తూరుకి సంబంధించినటువంటి తెలుగుదేశం నేతలు కావచ్చు, తిరుపతి జిల్లాకు సంబంధించిన నేతలందరూ కూడా సరే చంద్రబాబు ప్రోగ్రాంలు హాజరయ్యడానికి ఇప్పటికే అక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఇవాళ రెండు వేరు మీటింగ్లు కూడా సరే పార్టీ శ్రేణులతో అయితే చంద్రబాబు ఏర్పాటు చేయించుకున్న పరిస్థితి. అక్కడ ఆ పార్టీ కేడర్ కి సంబంధించి కొన్ని సూచనలు కూడా చేసే అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్ గిర్నా, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.